నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు దివ్యాంగ శక్తి పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఉగాది పండుగ ముంగిట రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన అతిపెద్ద కానుకగా ఇది నిలిచిపోనుంది. ఆర్టీసీ బస్సులో ఇకపై ఉచిత ప్రయాణం అనే తీపి కబురుతో దివ్యాంగుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. కేవలం రిబ్బన్ కట్ చేసి సరిపెట్టకుండా స్వయంగా ముఖ్యమంత్రి దివ్యాంగులతో కలిసి బస్సు ఎక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒకే బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర ఈ బస్సు యాత్ర సాగింది. బస్సు లోపల ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దివ్యాంగుల మధ్య కూర్చొని వారి కష్టసుఖాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. ఒక రాష్ట్ర అత్యున్నత నేతలు తమ పక్కనే కూర్చొని తమ గోడు వింటుంటే లబ్ధిదారుల భావోద్వేగానికి లోనయ్యారు. డాన్ బాస్కో స్కూల్, ప్రకాష్ నగర్, ఉండవల్లి సెంటర్ మీదుగా బస్సు వెళ్తుంటే రోడ్డుకు ఇరువైపులా ఉన్న వేలాది మంది ప్రజలు ముఖ్యమంత్రికి, కూటమి నేతలకు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రయాణంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక సామాన్యుల్లా దివ్యాంగులతో సరదాగా ముచ్చటించడం అందరినీ ఆకట్టుకుంది. వారికి అందుతున్న పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులకు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తించనుంది. ఉగాది కానుకగా అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయం దివ్యాంగుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. పెనుమాక వరకు సాగిన ఈ ప్రయాణంలో అడుగడుగునా పండుగ వాతావరణం కనిపించింది.